దిస్ ఈజ్ ఆల్ న్యూ ఎక్స్టెక్ 2.0 స్ప్లెండర్ ప్లస్ అన్నమాట. 2025లో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 83,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ 1,08,000 అలా ఉండొచ్చేమో. సో ఎక్స్టెక్లో ఫీచర్స్ ఏమన్నా కొత్తగా అంటే స్ప్లెండర్ ప్లస్ మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఎక్స్టెక్ 2.0లో ఏమున్నాయంటే ఫస్ట్ అయితే హజార్ లైట్స్ అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా హజార్ లైట్స్, నాకు చాలా బాగా అనిపించింది. ఇవి చాలా ఉపయోగపడతాయి రియల్ టైంలో. అలాగే డిఆర్ఎల్స్తో కూడినటువంటి స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంకా డిజిటల్ కన్సోల్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మనకి రియల్ టైం మైలేజ్ ఒకటి యాడ్ చేశారు, ఇంకొక టైం కూడా యాడ్ చేయాల్సింది బాగుండేది. ట్రిప్ మీటర్ అలాగే స్పీడోమీటర్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి హెడ్ షేప్లో కొంచెం కొత్తగా తీసుకొచ్చారు. అండ్ ఇక ఈ వెహికల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మైలేజ్ సిటీ కండిషన్లో అయితే 65 నుంచి 70 కిలోమీటర్లు, ఐడియల్ కండిషన్లో హైవే మీద నడుపుకున్నట్లయితే 80 దాకా కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో 70 కిలోమీటర్లు దృష్టిలో పెట్టుకుని ఈ వెహికల్ అయితే మీరు కమ్మగా కొనుక్కోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఇంకా 785mm సీట్ హైట్, నేను 5.10 ఉంటాను. ఒకసారి చూడండి నాకు ఎలా ఉందో. ఫ్రంట్ బ్యాక్ మనకి 80/100 సెక్షన్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ షాక్ అబ్జర్వర్ బ్యాక్ సైడ్ ఉంటే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ అనమాట ఇవి. సో కొన్ని 100cc వెహికల్స్లో ట్యూబ్ టైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే దొరుకుతాయి. అలాగే స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే రిలాక్స్డ్ సీట్ కంఫర్ట్ అయితే ఉంటుంది, లాంగ్ సీట్ అయితే ఉంటుంది. ఫార్మింగ్ వర్క్ చేసుకుంటారు కదా, సో ఈ పశువులు మేత తెచ్చుకునే వాళ్ళకి, డైలీ కష్టపడే వాళ్ళకి చాలా సపోర్టెడ్గా ఉండేటువంటి వెహికల్ అనమాట. సో బడ్జెట్లో వస్తుందా అంటే కాదు, బడ్జెట్లో స్టాండర్డ్ ఉంటుంది. ఇది ఫీచర్స్ ఏం అవసరం లేదు. బ్లూటూత్ కనెక్టివిటీలు, డిజిటల్ కన్సోళ్ళు, అటు ఎల్ఈడి లైట్లు అవసరం లేదు. నాకు స్ప్లెండర్ ప్లస్గానే కావాలంటే తక్కువ ప్రైజ్లో అది వస్తుంది, అది తీసుకోండి. లేదు కొంచెం ప్రీమియం క్వాలిటీకి వెళ్ళాలి, కొంచెం ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ టెక్నాలజీని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఈ వెహికల్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. ఇంజన్ ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి. చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడాను, ఈ చిన్న వీడియోలో అవన్నీ చెప్పడం కష్టం. లాంగ్ వీడియో చేశాను, కింద లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసి మొత్తం క్లియర్గా అయితే ఒకసారి చూడండి. దాంట్లో రైడ్ రివ్యూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఫాలో అవ్వండి. సో మంచి వీడియోస్ తోటి ఎప్పుడు మీ ముందైతే ఉంటుంటాను. మరో వీడియో మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్.